రైతంటి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చినట్టే అస్సలు మర్చిపోకండి. వేపనని చెప్తారు. సోషల్ మీడియాని వాడుకొని ఇలా మోనాలిసా ఏం వాడుకునేది? ఏ ప్రధాన పత్రిక చూపెట్టింది? ఏ ప్రధాన పత్రిక వార్తలు రాసింది? ఏ ప్రధాన ఛానల్ వార్తలు రాసినాయి? సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఈరోజు ఆమెని బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అన్ని రంగాలలో హీరోయిన్ చేసింది. నువ్వు చేసినావా? నీ సీఎంలు చేసిందా? మీ ప్రభుత్వం చేసిందా? ఈరోజు ఆమె ఎట్లయింది స్టార్? సోషల్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ వెపన్, ఒక సమాచారాన్ని స్పాట్లో షేర్ చేస్తూ ఉంది. సో ఇక్కడ కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు. ఈ మార్ఫింగ్ చేసే వాళ్ళను, ఈ ఫోటో మార్ఫింగ్ అండ్ మ్యాటర్ ట్యాగ్ చేసే వాళ్ళని దొరకబట్టి సైబర్ నేరం కింద యాక్ట్ తయారు చేసి ఆయనని అరెస్ట్ చేయండి. అది ఎవరైనా ప్రధానంగా ఉన్న వాళ్ళని ఇలా సీఎంని ప్రశ్నిస్తే కూడా కేసులు అవుతాయి. ప్రశ్నించదా మిమ్మల్ని? మీరు ఇస్తా ఉన్న హామీలు ఎందుకు ఇవ్వలేదు అని అడిగే రైట్స్ మాకు లేదా? ఈరోజు ప్రధాన పత్రిక వాళ్ళు కాకుండా వీళ్ళందరినీ సిటిజన్ జర్నలిస్ట్ అనండి, ఒక ప్రభుత్వ ఒక ఇండియన్ సిటిజన్ అని పిలవండి. అంటే వీళ్ళంతా కూడా పౌరులు. పత్రిక పక్కన పెడితే ఒక పౌరుడు ఎట్లా అడుగుతున్నాడో, ఒక పౌరుడు ఎందుకు అడుగుతున్నాడో ఆ పౌరుడు ప్లేస్లోనే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వచ్చి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు డిజిటల్ మీడియా వచ్చి, సోషల్ మీడియా వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నది. సాధారణమైనటువంటి పౌరుడు కూడా ప్రశ్నించవచ్చు. సాధారణమైన పౌరుడు ప్రశ్నించే క్రమంలోనే ఇక్కడ ఒక రిపోర్టరా లేదా జర్నలిస్ట్లా అని చెప్పేసి వాళ్ళు ఒక ట్యాగ్ వేసుకొని మాట్లాడితే దాన్ని మీరు ముసుకంటున్నారు. మరి మీరు రాజకీయ ముసుగేసుకొని చేసేటువంటి కార్యకలాపాలను ఏమని పిలవాలి? మరి అంటే ఆలోచించాలి. ప్రతి సబ్జెక్టు పైన అసెంబ్లీలో మాట్లాడాలి. ఈరోజు పేద రైతులకు సంక్షేమం, గ్రామీణ అసలు గ్రామాల కోసం మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలు లేరు. ప్రత్యేకమైనటువంటి గ్రామాల కోసం మాట్లాడే ఎమ్మెల్యేలు లేరు. ఉన్న రోడ్లని కొత్త రోడ్లు వేస్తాను కానీ వేరే గ్రామాలకు రోడ్లు లేవు. ఆ గ్రామానికి రోడ్డు వేద్దామనేటువంటి ఒక కార్యకర్త లేడు. ఒక ఎమ్మెల్యే రాడు, ఒక ఎంపీ రాడు. ఇలా 15-16 నెలల్లో మీ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉందో ఒక సర్వే చేయించుకోండి. కనీసం మీరు మీ ఛానల్తోనే మీ సోషల్ మీడియా పిల్లల్ని పంపించేసుకోండి. ఇలా మీ కాంగ్రెస్ సోషల్ మీడియా పంపించేసుకోండి, తెలుస్తుంది మీకు. నిజంగా ఒక సీఎంగా మీకు పరిపాలించడానికి అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలో మన సంథింగ్ కామారెడ్డికి సంబంధించినటువంటి ఒక బీజేపీ ఎమ్మెల్యే చాలా రైతులకు సంబంధించినటువంటి మంచి సలహాలు ఇచ్చిండు, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయండి. కానీ మీకు అహంకారం అడ్డం వస్తుంది వాళ్ళ బీజేపీ పార్టీ అని. తను ఈరోజు నిజంగా అద్భుతంగా ఈ 15 ఏళ్లలో ఆ ఎమ్మెల్యే మాట్లాడినంత అద్భుతంగా కూడా ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా. అది ఒక సామాన్య చట్టసభల్లోకి వస్తే ఆ విధంగా మాట్లాడగలడు. ఎందుకంటే ఒక రైతుల బాధ తెలిసిన వాడు, ఒక యువకుల బాధ తెలిసిన వాడు అట్లా మాట్లాడగలుగుతాడు. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది, నిజంగా రేవంత్ రెడ్డి తెలంగాణకి 2వ ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి అయితే పత్రికని ప్రక్షాళన చేయండి. జర్నలిజం చదువుకున్న వాళ్ళనే మీడియా పెట్టుకునే ఇప్పుడున్నటువంటి ఉన్న పలంగా మీడియా మొత్తం రద్దు చేసి పడేయండి. అందరు లైసెన్స్ క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసి ఎంతమంది జర్నలిజం చదువుకొని ఉన్నారో వాళ్ళకి ప్రక్షాళనలో భాగంగా టెస్టులు పెట్టి వాళ్ళ పరిజ్ఞానాన్ని పరీక్షించి చేయండి. చేస్తారా? మీరు అవుతుందా? జర్నలిజం అనేటువంటి ఒక డెఫినేషన్ అడిగినావు. జర్నలిజం డెఫినేషన్ ఒక జర్నలిజం స్టూడెంట్కి చెప్తా ఉన్నా. అసలు జర్నలిజానికి ఒక రిపోర్టర్గా పనిచేయడానికి, అసలు జర్నలిజం చేయడానికి, ఒక వార్త రాయడానికి, ఒక వార్త అంటే ఏంటిదో చెప్పడానికి, వర్ణించడానికి అసలు జర్నలిజమే చదివి ఉండాల్సిన అవసరం లేదు. రాయగలగాలి, చూడగలగాలి, చెప్పగలగాలి. రాయగలగాలి, చూడగలగాలి, చెప్పగలగాలి. సరిపోద్ది, రిపోర్టర్ అయిపోతాడు.
సో దానికి ఒక వాళ్ళ సంస్థకు సంబంధించిన ఒక ఐడి కార్డు ఇష్యూ చేస్తారు, పనిచేస్తారు. అంటే ఇది జర్నలిజంలో ఉంది. అంటే మొదట మనకు జర్నలిజంలో మౌత్ టు మౌత్, అంటే ఒక విషయాన్ని మనం అప్పుడు బయటకు చేరవేయాలి అంటే అప్పుడు మన సంతలలో, వార సంతలలో, మంగళ షాపులలో, కిరాణం షాపులలో ఒక విషయాన్ని అక్కడ చేరవేసి ఆ ప్రాంతాలలో, అందుకోసమే అక్కడ ఆ ప్రజలు అప్పుడు గుంపులుగా కలుసుకునేవాళ్ళు. వాళ్ళు నెలకొకసారి అయినా చుట్టాల లెక్క వచ్చి కలుసుకునేటువంటి వాళ్ళు. అక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యేది. ఆ షేర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యేది ఎక్కువగా. అందుకోసం అంటారు మౌత్ టు మౌత్ వెళ్ళే ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈరోజు ఇంత డిజిటల్ మీడియా వచ్చింది, ఇంత సోషల్ మీడియా వచ్చింది, కానీ మౌత్ టు మౌత్ ఒక విషయాన్ని, ఒక వాస్తవాన్ని చేరవేయడంలో మౌత్ టు మౌత్ ఉన్నటువంటి పవర్ ఏ మీడియాకి లేదు. మౌత్ టు మౌత్, పర్సన్ టు పర్సన్, వ్యక్తి నుంచి వ్యక్తికి. ఎందుకంటే ఇక్కడ కూలంకుషంగా ఒక వ్యవస్థని చర్చించుకుంటారు. సో ఇట్లా జర్నలిస్ట్ అంటే ఎవరు? జర్నలిజమే చదవాల్సిన అవసరం లేదు. అంటే ఇది వాస్తవ డెఫినేషన్. సబ్జెక్టు బుక్లో ఉన్నటువంటిది. జర్నలిస్టులు ఎవరైనా కావచ్చు, రాయగలగాలి, చదవగలగాలి, చెప్పగలగాలి, ఒక చిత్రాన్ని చూసి చెప్పగలగాలి. ఒక చిత్రం 1000 పదాలను సృష్టిస్తుంది. ఇక్కడ ఒక చిత్రాన్ని మనం గీసినాము అంటే దీని గురించి రాయగలిగేది ఉంటే, చెప్పగలిగేది ఉంటే, మాట్లాడగలిగేది ఉంటే జర్నలిస్ట్ అయిపోతారు, అంతే. ఇది వాస్తవ జర్నలిజానికి సంబంధించినటువంటి డెఫినేషన్. ప్రస్తుతం ఇప్పుడు డిజిటల్ మీడియా యుగం, ఇంగ్లీష్ మీడియం, ప్యాషనిజం, సోషలిజం, అన్ని ఇజాలు. ఇక్కడ మీరు నిజంగా ప్రక్షాళన చేసి ఒక కొత్త తరాన్ని తయారు చేయాలనుకున్న వాళ్ళకు ఎంసీజే లేక జేఎంసీ, సేమ్ రెండు ఒకటే, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన వాళ్ళని, లేదా డిప్లొమా సర్టిఫికేట్స్ జర్నలిజంలో డిప్లొమా. అసలు జర్నలిజం స్కూల్, అసలు జర్నలిజం అసలు ఆ కాలేజీలో ఆ స్కూల్సే ఎక్కడ లేవు. తీసుకురండి. ఇలా లాయర్లు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, ఈ జర్నలిస్ట్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు? మీరు అన్నది వాస్తవమే, చాలా మంది పట్టుకొని వస్తూ ఉన్నారు. కానీ మీరు స్టార్ట్ చేయాల్సిన ప్రధాన పత్రిక, అగ్రవర్ణాల మీడియాని, ప్రధాన పత్రికని వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన అనంతరం ఎవరు జర్నలిజం చదువుతారో వాళ్ళని అప్పుడు మీరు జర్నలిస్ట్గా గుర్తించే ప్రయత్నం చేయండి. ఇందాక ఒక డైలాగ్ ఉంటుంది, ప్రెస్ కార్డు మెడల్ వేసుకున్నంత మాత్రం జర్నలిస్ట్ కాదు, వార్తలు రాయాలని. కొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు కావచ్చు, కొంతమంది. ప్రతి దాంట్లో మీ రాజకీయ నాయకులు ఉన్నంత ప్రక్షాళన మా జర్నలిజం చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొంత చెప్తే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మా దాంట్లో అంత ఒక రిపోర్టర్గా కావాలి అంటే, జర్నలిస్ట్గా కావాలంటే 360 డిగ్రీలలో మెదడు పనిచేయాలి, షార్ప్ ఉంటుంది వీళ్ళంతా మెదడు. అందుకోసం అందరు కాలేరు, అందరూ ఈ వృత్తిలోకి ఇమ్మలేరు. ఎలాంటి జీతాలు లేకుండా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తూ వాస్తవాలని, రాష్ట్ర సమక్రమంలో అనేక కేసులు, అనేక ఇబ్బందులు, కుటుంబాలను ఇబ్బందులు చేసినటువంటి రోజులలో నుంచి కూడా బయటికి వస్తున్నారు. అంటే మొత్తానికైతే ఒకవైపు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే నక్సలైట్ పైన ఎట్లయితే వాళ్ళకి చేస్తున్నారో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల పైన అలాంటి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే ఇలాంటి అనుచిత వాక్యాలు చేయడం మానేయండి. సరే, మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ తోళ్ళు తీస్తా, తోడకలు తీస్తా, మీ తొండలు జొరగొడతాం, అంతే. మీ అంతా కూడా మీ గురువు గారు అయినటువంటి కేసీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. బట్టలు కూడా దంతాం, క్రిమినల్గా చూస్తాం. ఫస్ట్ మీ అసెంబ్లీలో ఉన్న క్రిమినల్స్ బయటికి పంపించండి ఫస్ట్. అందుకోసమే నేను ఎంఏ జర్నలిజం చేసేటప్పుడు ఒక రాసిన, ఒక మంచి టీచర్నో, ఒక మంచి డాక్టర్నో, ఒక మంచి పోలీస్నో, ఒక మంచి ఉద్యోగంలో తయారు చేయడం కాదు. వీళ్ళంతా మంచోళ్ళే. మంచి రాజకీయాన్ని తయారు చేయండి, మంచి నాయకుని తయారు చేయండి. గెలిచిన తర్వాత ఈ అధికారుల అందరి మీద ఆధిపత్యం చేసేది రాజకీయం. ఈ వ్యక్తి చదువుకున్నది ఉంటే ఈ వ్యక్తులు ఎవరు కూడా అంత పెద్దగా ఇబ్బంది పడరు.
అసలు వ్యవస్థ రాజకీయం. మీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కనీసం అర్హత డిగ్రీ చేయి, కనీసం డిగ్రీ చేయి. కనీసం సర్పంచ్గా పోటీ చేయడానికి అర్హత 10th చేయి. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అంతా ఒకదానికి కింద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అన్నిటి కూడా డిగ్రీ చేసి ఇవన్నిటికీ కనీసం 10th ఇంటర్ చెయ్యి. అప్పుడు ఈ సోకాల్ రాజకీయ నాయకులు పోతారు, కొంతమంది అధికారులు వస్తారు, అప్పుడు మీడియా కూడా సక్రమంగా పనిచేస్తుంది. కొంతమంది రాజకీయాలను చూస్తే ఏం చేయాలో అర్థమవుతలేదు. 10 తరాలుగా సంపాదించుకున్నటువంటి పైసలు సంపాదించుకొని జేబులో పెట్టుకొని హాయిగా ఊరేగుతుంది ప్రజల సొమ్ముతోటి. ఇలాంటి వాళ్ళని ప్రక్షాళన చేయి, ఇలాంటి తీసుకురా. ఫస్ట్ రాజకీయాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేయి. నా ఉద్దేశం అది. మంచి డాక్టర్నో, మంచి టీచర్నో, మంచి లాయర్నో, మంచి పోలీసునో కాదు, మంచి రాజకీయ నాయకుని తయారు చేయి. గెలిచిన తర్వాత సాధారణమైన ఒక సర్పంచ్ ఒక ఎస్ఐ పైన అయ్యాల తిరుగుబాటు చేస్తా ఉన్నాడు, ఒక ఎంపీటీసీ ఒక సిఐ తోటి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇలా వాళ్ళ పని వాళ్ళు చేయకుండా అమాయకమైనటువంటి పేద ప్రజల పైన అధికార పక్షంతో, అధికార దాహంతో వాళ్ళపైన కేసులు నమోదు చేసుకొని అలా బొమ్మను తిమ్మిని బొమ్మ చేసే ప్రయత్నం జరుగుతుంది. దీనిపైన ఎవ్వడు మాట్లాడు. ఇంత గొంతు చింపుకొని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే ఎవరికి ముట్టాల్సిన మూటలు వాళ్ళకి ముడతాయి. ఈ మూటల పైన నీకు దమ్ముంటే సిబిఐ వాళ్ళ మీద చేసి ఎంక్వైరీ చేపించి వాళ్ళపైన చర్యలు తీసుకొని జోలికి పంపండి. లంచం తీసుకునేటువంటి ఆఫీసర్స్ ఉంటారు. ఇలా వ్యవస్థ ఎట్లా తయారవుతుంది? ప్రతి పర్సంటేజ్ ప్రతి ఆఫీసర్కి, ప్రతి నాయకుడికి వెళ్తుంది. మీకు తెలియదా? మీ పర్సంటేజ్ ఎక్కడెక్కడికి పంపిస్తుంది, ఎక్కడికి పోతుంది అనేది ప్రత్యేకంగా చెప్పాలని అన్నతోటి. ఒక సాధారణమైనటువంటి యువకుడు కూడా ఈరోజు మీ వాక్యాలపైన మాట్లాడాల్సిన పరిస్థితి. అమలు చేయండి. మీరిచ్చిన హామీలని అడుగుతున్నాం. అడిగినందుకే అరెస్టులా? అడిగినందుకే ప్రక్షాళన? రేవంత్ రెడ్డి గారు మీడియాని ప్రక్షాళన చేస్తానటువంటి ఒక దాంట్లో ఒక అంతర్భాగం దాగి ఉంది. అది ఏంటి అంటే ఈరోజు అగ్రవర్ణ చేతుల్లో ఉన్నటువంటి మీడియాకి వాళ్ళు చేసేటువంటి వార్తలకి గుర్తింపు రావట్లేదు. కాబట్టి ఎవరో పోయి ఆయన చెవిలో వదిలినట్టున్నది. ఈరోజు ఆయన సోషల్ మీడియా డిజిటల్ మీద పడ్డాడు. మొన్నటిదాకా హైడ్రా పేరుతోటి కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఆయనకు ఇష్టం లేని వ్యక్తుల మీద దాడి చేపించి ఇక అందరి మీద గిట్ల జరుగుతుంది నా మాట వినకుంటే అని చెప్పేసి అందరిని ఆయన వైపు తిప్పుకున్నాడు. ఇది నిజం కాదా? మరొక వైపు సీఎం అయిపోయిన తర్వాత ఇచ్చిన హామీని మొత్తం మర్చిపోయాడు. ఇప్పుడు ఈ ప్రక్షాళన చేస్తా అన్నటువంటి ఒక మాటను తీసుకొచ్చి కొంతమంది జర్నలిస్టులని, ఎవరైతే ఉంటారో సోకాల్డ్ జర్నలిస్టులు ఉంటారు దీంట్లో, కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులు అంటే అడుగులకు మడుగులొత్తేటోళ్ళు, నోట్ల కట్టలకు ఆశపడేటోళ్ళు వాళ్ళ పాదాల దగ్గర ఉంటారు. ఇక ఈ ప్రక్షాళన మాట వినంగానే ఆ సంఘాల నాయకులు, ఆ టీవీ ఛానళ్ళ నాయకులు పోయి ఇక సార్ దగ్గర పోయి దండాలు పెట్టుకొని, సార్ మీరు గట్లా చేస్తే మా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి మాట్లాడుకొని ఇక రేపటి నుంచి మిమ్మల్ని జోక్తామని చెప్పేసి అటువైపుగా ఈ మీడియాని దింపుకుంటున్నారు. ఇక మరికొందరికి చెప్పకనే చెప్తా ఉన్నాడు, అక్రమాలకు పాల్పడితే యూట్యూబర్లను చెప్పుకొని బయట తిరిగి మీరు వాస్తవాలను రాస్తే మీరు కూడా రేవతి లెక్కనే జైల్లో పోతారని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎంతమందిని జైల్లో పెడతారు? ఖచ్చితంగా కూడా వాస్తవాలు మాట్లాడతారు, నిజాలు మాట్లాడతారు. సోషల్ మీడియాలో మీరు బ్యాన్ చేయలేరు, యూట్యూబ్ని మీరు ఏం చేయలేరు. అవన్నీ కూడా పెద్ద పెద్ద వ్యవస్థలు. ఇవాళ సీఎంగా 5 సంవత్సరాలు
ఇట్లా ఉండి మీరు అట్లా పోతారు. మీదేం పర్మనెంట్ సీట్ కాదు. ఇలా జర్నలిజం అనేది అనాదిగా వస్తుంది. ఇలా యూట్యూబ్ అనేది ఒక అరచేతుల స్వర్గం లాంటిది. యూట్యూబ్ కంపెనీని బ్యాన్ చేస్తే మీ ప్రభుత్వ మనుగడే ఉండదు. ఇలా సీఎం అంటే ఎవరు అనేటువంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇలా ఎమ్మెల్యే అంటే ఎవరు అనే క్వశ్చన్ వస్తుంది. అది మీ రాజకీయ నాయకులకే ఎక్కువగా పబ్లిసిటీ అవసరం. సోషల్ మీడియా మీ అకౌంట్స్ ఎందుకు క్రియేట్ చేసుకుని ట్విట్టర్లలో, ఇన్స్టాగ్రామ్లో ఒకటే పోస్టులు. ఇవాళ 1000 కోట్లు బయట తీసుకొచ్చినాం, 100 కోట్లు తీసుకొచ్చినాం, ఇలా కొబ్బరికాయలు కొట్టినాం, ఇలా సీసీ రోడ్లు ప్రారంభించినాం. అంటే మీరు వాడుకుంటేనేమో సంసారం, మంది చేస్తేనేమో వ్యభిచారం. ఇలా సోషల్ మీడియా నిజంగా మీరు వాడట్లేదా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇలా మీ ట్విట్టర్ లేదా, మీకు ఇన్స్టాగ్రామ్ లేదా, రేవంత్ అన్న సైన్యం, అక్కడక్కడ అవన్నీ గ్రూపులు, రాజకీయాలు. అంటే మనకు వైపు వాడుకుంటేనే వాటిని ప్రక్షాళన చేయాలనుకోవడం మూర్ఖత్వం. మరొక వైపు ప్రధాన మీడియాలని మీ గుప్పిట్లో పెట్టుకోవడం కోసం చేసే కుట్ర. రెండవది అగ్రవర్ణ ప్రధాన మీడియాలని భయపెట్టేటువంటి ప్రయత్నం. ప్రధాన మీడియాలు భయపడతాయి కానీ రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మీలాంటి 100 మంది సీఎంలు వచ్చినా భయపడతారు మీకు. ఇది నేను చెప్తా నాకు సత్యం ఇది. ఎందుకంటే ఇవాళ నేను పొలంలో ఉంటా, నాకు అనిపించింది నాకు రైతు బంధు రాలేదు, నాకు రుణమాఫీ కాలేదు, నేను సెల్ ఓపెన్ చేసుకొని సెల్ఫీ కెమెరా పెట్టుకొని మాట్లాడతా. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నికలకు వచ్చిన తర్వాత నాకు హామీ ఇచ్చిండ్రు, ఇయ్యలేదు అని. మాకు స్కూట్లు ఇస్తారు, ఇయ్యలేదు అని. మాకు తులం బంగారం ఇస్తారు, ఇయ్యలేదు అని. మాకు రోడ్లు వేస్తామని ఇయ్యలేదని. మాకు బస్సులు, మాకు కాలేజ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తాం, శాంక్షన్ చేపించింది, ఇంకా కట్టలేదు అని. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏర్పాటు చేయలేదని, హోంమంత్రి ఏర్పాటు చేయలేదని, ఇంకా మంత్రిత్వ శాఖలు ఇంకా ఏర్పాటు చేసుకోలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ ఇవ్వనందుకు, కాలేజీలలో ఎలాంటి సౌకర్యాలు లేనందుకు రోజుకో యువకుడు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఇలా ఐఐటి, ఐటీఐ కాలేజీలు లాంటి మంచి మంచి కళాశాలల్లో యువకులు రాత్రి సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ర్యాగింగ్ పెనుభూతం వాళ్ళకు చెలరేగుతూ ఉన్నది. ఇలా లంచాల పేరుతోటి కనీసం తెలంగాణ రోజుకు సగటున గంటకొకరైనా అరెస్ట్ అవుతా ఉన్నారు దేశం మొత్తంలో. ఒకవైపు తెలంగాణ కావచ్చు, ఆరు మొత్తం దేశం. అవినీతి అంత సొమ్ము జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక వార్డు మెంబరు, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. అంటే మీరు చేస్తే మాత్రం పత్తి వ్యాపారం, మంది చేస్తే మాత్రం గలీజ్ వ్యాపారం. అట్లా ఉంది వ్యవస్థ. అంటే ఒక మీడియాని, ఒక వాస్తవాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అదేదో చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అరచేతిని అడ్డపెట్టిసుకో సూర్యకాంతిని ఆపలేరని. అట్లా అంటే మీ యొక్క ప్రయత్నాలు. కానీ నిజంగా మీరు మీడియాని ప్రక్షాళన చేస్తే మాత్రం తెలంగాణలో ఒక గొప్ప సీఎంగా మిగిలిపోతారు. అట్ ద సేమ్ టైం మీ పార్టీని కూడా ప్రక్షాళన చేసుకునేది ఉంటే మంచి ఎమ్మెల్యేలు అవుతారు, మంచి రాజకీయ నాయకులు తయారవుతారు. సో ప్రక్షాళన చేయాల్సినటువంటి వ్యవస్థ వచ్చినప్పుడు రాజకీయాన్ని ప్రక్షాళన చేయండి. ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు జర్నలిజాన్ని కూడా ప్రక్షాళన చేయండి. నేను చెప్పినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటించండి. ఏం చదవకుండా బినామీల పేర్ల మీద ఇలా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి యాడ్స్ని, ఇల్లీగల్ పైసల్ని లీగల్గా గద్దె లెక్క ఎగరేసుకొని పోతా ఉన్నారు. ఎంతో కష్టపడి శ్రమ వచ్చి కెమెరా పట్టుకొని పోయి వార్తలు తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి ఎడిట్ చేసుకొని సిస్టమ్ పెట్టుకొని యాంకర్లను పెట్టుకొని కష్టపడి ఏమైనా అయ్యే దగ్గర ₹1 ఆశించకుండా వీళ్ళు కష్టపడితే మీలాంటి కొంతమంది వచ్చి అది ఇదని టపాసులు పేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ₹1 ఇచ్చినవా, ఆటలు ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి మీకు సౌకర్యాలు కల్పిస్తున్నారు? సోకాల్డ్ పీపుల్కు, అగ్రవర్ణ మీడియాలకు, ప్రధాన పత్రికలు, మీకు జోకే వాళ్లకు ఇళ్ల స్థలాలు ఏ పేదోనికి ఇచ్చినాం? ఏ పేదోనికి మీ దగ్గర నుంచి ఇది వచ్చింది? అసలు ఎవరికైనా పేదోనికి మీడియా ఉందా? ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ బహుజనులు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా
సోషల్ మీడియా వేదిక అని దాన్ని బ్యాన్ చేస్తూ అంటున్నారు మీరు. అంటే ఎక్కడైతే కింది స్థాయి వరకు అది ఇంప్లిమెంటేషన్ అవుతుందో దాన్ని ఆపాలనుకోవడం మూర్ఖత్వం. ఈరోజు చాలా సమాచారం అందుతా ఉన్నది సోషల్ మీడియా ద్వారా. కొంత చెడు జరుగుతుంది కావచ్చు, ఆ చెడు మీరు నిషేధించండి, ఆ చెడును పట్టుకోండి. మీరు ఇది అన్నట్లుగా కాలుకు గాయమైతుంటే కాలు మొత్తమే తీసేద్దాం అన్నటువంటి వ్యవస్థ ఉన్నది. ఇలా నెత్తికి గాయమైతుంటే తలకా తీద్దామనే ఆలోచన ఉన్నది మీకు. అంటే ఎక్కడ దెబ్బ తాకిందో అక్కడ మందిద్దామనే ఆలోచన మీకు లేదు. ఎవరో ఒకరిద్దరు చేసిందని చెప్పేసి మీకు గిట్టక మీకు పడక మిమ్మల్ని పొద్దున్న లేస్తే ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మీరు మీడియాని ప్రక్షాళన చేయడం కోసం ఒక గంట సేపు టైమే వేస్ట్ చేసింది అసెంబ్లీలో. అసెంబ్లీకి పోయి మాట్లాడాలి అంటే పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమం కోసం మాట్లాడాలి. మన ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు అమలు చేసినామో ఇలా మీ ఎమ్మెల్యేని పిలిపించుకుని అడగండి. మీ సగం బట్టలు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోయినాయి. ఇట్లనే మీ వైఖరి కొనసాగిస్తే స్థానిక ఎలక్షన్లలో ఆయంత బట్టలు పోయి మళ్ళొచ్చే 3 ఏళ్ళు జరిగే ఎలక్షన్లలో 2-3 ఏళ్ళు జరిగే ఎలక్షన్లలో మీరు ఇంటికానే కూర్చొని పింఛన్ తీసుకోవాల్సిన వ్యవస్థ వస్తుంది. కాబట్టి పిచ్చిగా నోటికి వచ్చింది మాట్లాడకుండా ఒక సీఎం ఒక రాష్ట్రాన్ని నడిపించే రథ సారథిగా ఎక్కడ పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించాలనో అది చేయండి. అసలు మీరు వచ్చిన కాంచి మీ సీటుకు ఎసరు పెట్టి మీ సొంత పార్టీలోనే నీ చుట్టూ ముసళ్ళలాగా రాబందులాగా ఉన్నారు. వారి నుంచి తప్పించుకోవడానికే మీకు సమయం సరిపోతలేదు. ఇక పేద ప్రజల పక్షాన ఏ నిలబడతారు, ఇంకెక్కడ చేస్తారు? అంటే ఆ అగ్రవర్ణాల యొక్క మీ యొక్క అనాదిగా వస్తున్నటువంటి అంటే మీ యొక్క పవర్ని చూపెడతామనేటువంటి ఆలోచన చూపెట్టి అంటే చింత చేసిన పులుపు అంటారు కదా, ఖచ్చితంగా కొంత మీలో ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి మనం వచ్చినాం, మన పవర్ చూపెట్టాలి, మనం ఏందో చెప్పాలి అన్నట్టు ఆలోచన ఉంటుంది. కానీ అట్లా చేసే గతంలో మన సారు బోర్ల పడ్డాడు, మీరు కూడా బోర్ల పడే వ్యవస్థ వస్తుంది. సో దయచేసి ఆలోచించండి. ఎవరు జర్నలిస్టులు, ఎవరు వార్తలు రాస్తున్నారు, ఎవరు వాస్తవాలు తీస్తున్నారు? ఒకటే క్వశ్చన్, జర్నలిజం చదువుకున్నవాడు జర్నలిస్ట్ అవుతాడా? ఏం కానటువంటి వేలిముద్రగాలు జర్నలిస్టులు అవుతారా? ఈ క్వశ్చన్కి కింద మీరు కామెంట్ చేయండి. ఇలా పత్రిక ఎవరి చేతులలో ఉంది? ఈరోజు సోషల్ మీడియాలో ఎవరిపైన కేసులు పెడతారు, ఒక్కరు కూడా సోషల్ మీడియా అగ్రవర్ణ నాయకుల మీద ఒక్క దగ్గర కూడా కేసు కాదు. జరిగేదంతా కూడా మన బహుజన బిడ్డల మీదనే మళ్ళా. ఎందుకంటే ఇలా బహుజన బిడ్డలంతా ఛానళ్ళు పెట్టుకొని బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నారు, అరే వీళ్ళు ఇలా ఆ స్థాయికి వెళ్తున్నారు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళపైన బురదలేటువంటి ప్రయత్నం నోరున్నది కదా అని చెప్పేసి ఇష్టమైనట్టు మాట్లాడడం. సో ఇది అంటే ఇదంతా కూడా అగ్రవర్ణాల కుట్ర, కానీ మా సోదరులకు అర్థం కాదు. ఆ బానిసత్వం అనేది మరి వాళ్ళ మెదళ్ళల్లో తరతరాలుగా నాటుకుపోయింది కావచ్చు. కొంచెమైనా వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులేసి బయటికి రండి, ఆలోచించండి. వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటిది, ఎవరు జర్నలిస్ట్ అనేది ముఖ్యమంత్రులకు అర్థమవుతలేదు. ఆయన ఇంకా ముఖ్యమంత్రి అట, మనకు ఆయనకు జర్నలిజం అనే డెఫినేషన్ తెలియదట. మరి ప్రజాస్వామ్యం అనే దానికి డెఫినేషన్ ఏం తెలుస్తుంది మీకు? ఒక సమాజంలో 4th పిల్లర్గా పనిచేసే జర్నలిస్టులకు జర్నలిజం అనే పదమే తెలియనప్పుడు ఈ 3 పిల్లర్ల మీద ఏం పరిపాలన చేస్తారు మీరు? 3 పిల్లర్ల మీద బిల్డింగ్ నిలుస్తుందా? చేయదలుచుకునేది ఉంటే 4 పిల్లర్లు ప్రక్షాళన చేయండి, అప్పుడు మీరు గెట్ అవుతారు. అంటే ఏదో మాట్లాడాలి, నేను సీఎం కానీ సహించాలి. ఒక పెద్ద మనిషి వ్యవహారం చేసినప్పుడు చేయాల్సి ఉంటుంది, సంక్షేమాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది, పేద బిడ్డలకు సంక్షేమాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. విద్యా వైద్యంపై దృష్టి పెట్టండి. ఎక్కడ ఏ రోజు మీరు ఒక స్కూల్ని విజిట్ చేసిండ్రు? ఏ హాస్టల్ని విజిట్ చేసిండ్రు? ఏ కళాశాలకు వెళ్ళిండ్రు మీరు? ఇవాళ మీరు కిరాయిలలో ఉండే మీ పాత ఓనర్లను కలుసుకొని ఆడ ఈడ మీ పాత రిలేస్ చుట్టాలను కలుసుకొని ఆడ ఈడ హైడ్రా పేరుతోటి మీ పేరు వినటువంటి మీ మాట వినటువంటి నాయకులను మీకే దింపుకొని
ఇలా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద హైడ్రా పేరుతోటి వాళ్ళని కూల్చివేత చేసి ఇవన్నీ చేసుకొని మీ యొక్క అగ్రవర్ణ మైండ్ సెట్ ఎట్లుంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మాట్లాడితే నేను పేద ప్రజల పైన ఉంటా అన్నాడు, ప్రజల వైపు ఉంటా అంటాడు. ప్రతి ఒక్క అదే మాట్లాడుతున్నారు. 75 ఏళ్ళ నుంచి మా పేద ప్రజలకు బతుకులు మారేది లేదు. ఎవరి కష్టం చేసుకొని వాడే బతకాల్సిన పరిస్థితి తప్ప మీ ప్రభుత్వం వచ్చేటువంటి సంక్షేమం శ్రీరామదాస్ సినిమా లాగా అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాకా మాకు మిగిలేది గుండు సున్నా లాంటిది. సో ఇలాంటి పలు అంశాలు ప్రజలు కూడా గమనిస్తున్నారు. అందుకోసమే ఎంత పెద్ద నాయకునికైనా ఎంత పెద్ద వాళ్ళకైనా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మోడర్న్ యుగం అవుతుంది, డిజిటల్ యుగం అవుతా ఉన్నది. ఇంకా దీనికంటే ఇంకెక్కువ టెక్నాలజీ వచ్చే ప్రయత్నం ఉంది. ఇంకా రోజు రోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, కానీ వెనక్కి మాత్రం పోదు. రానున్నది మొత్తం డిజిటల్ యుగానిదే. రానున్న రోజులలో మొత్తం కూడా సోషల్ మీడియాదే. కనీసం టచ్ కూడా ఎవరు చేయనటువంటి రేంజ్కి వస్తుంది. ఎవరు కూడా ఏం చేయలేరు. కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళకు వచ్చిన మైండ్లో వచ్చినప్పుడల్లా బాధ కలిగినప్పుడల్లా మాట్లాడుతున్నారు. ఇలా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ప్రభుత్వంలో ఉండి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇలా అధికారం రావడం కోసం వాళ్ళు జైలుకు సైతం వెళ్ళి భయపడకుండా ఎదురు నిలబడి ప్రభుత్వాన్ని తీసుకొస్తే వాళ్ళని అణచివేసే ప్రయత్నం చేసి ఎవరి కోసమో మాట్లాడిపోయి ఈరోజు ఆ టాపిక్ మొత్తం తీసుకొచ్చి ఇంకా ఉన్నటువంటి సంక్షేమ అసెంబ్లీలలో ఆ చర్చలు మొత్తం మనకు చూపెట్టకుండా ఈ చర్చ అందరు కూడా రిపోర్టర్లు అందరూ కూడా మాట్లాడుకునే విధంగా ఒక బాణాన్ని వేసి అందరిలో ఒక అలజడి సృష్టించి వాళ్ళు సంక్షేమాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ నిధులని తప్పించుకునే ప్రయత్నంలోనే ఇది ఒక కుట్ర తప్ప ఇంకా మిగిలిన ఇందులో ఏది లేదు. దయచేసి ప్రజలారా ఆలోచన చేయండి. ఎవరు వార్తలు రాస్తున్నారు, ఎవరు వాస్తవం రాస్తున్నారు, ఎవరు వాస్తవం వైపు నిలుస్తా ఉన్నారు, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూనే ఉండండి. ఇలాంటి తాటాకు చప్పలకు కూడా ఇక్కడ ఎవరు భయపడరు. స్ట్రాంగ్గా ఇంకా రానున్న రోజులలో కూడా ఇంకా వందలాది వేలాది వీడ అసలు నాకు తెలిసిన మట్టుకైతే నియోజకవర్గానికి ఒక సొంత ఛానలే ఉండాలి. ప్రశ్నిస్తూనే ఉండాలి ఎప్పటికీ. అప్పుడే ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, ఈ మంత్రులు, ఈ సీఎంలు సక్కగా అవుతారు. ఎంత ప్రశ్నించినా ఎక్కడ వేసి గొంగళి అక్కడే ఉంటాను. ఎందుకంటే ప్రధాన మీడియా రాలే కదా ఇలా వార్త, పలానా వ్యక్తి రాసిండు, అది ఫేక్ కొట్టేయడం. ఆ వ్యక్తి రాస్తేనే అది వాస్తవం అవుతుంది అంటే ఆ వ్యక్తి రాసేది. ఎందుకంటే ఆల్రెడీ సాయంత్రం పూట వాళ్ళ ఆఫీస్కి మూటలు పోయి ఉంటాయి. సోషల్ మీడియా అనేది ఒక మోస్ట్ పవర్ఫుల్ వెపన్ లాంటిది. దాన్ని ఆపడం రేవంత్ రెడ్డి వల్ల కాదు కదా, వాళ్ళ తాత ముత్తాత దిగస్తే కూడా కాదు. చెప్పింది కదా పోలీస్ పట్టీలు 100 ఎకరాల ఆసామి 1000 ఎకరాల ఆసామి అని, వాళ్ళ కూడా కాదు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడి ఒక సమాజంలో ఒక 4th పిల్లర్గా పనిచేసేటువంటి వాళ్ళని అవమానించేకరంగా మాట్లాడినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు అదే సభాముఖంగా మరి క్షమాపణలు చెప్పకపోయేది ఉంటే స్థానిక ఎన్నికలలో పక్కా మీరు ఓడిపోతారు అనేది మాత్రం గ్యారంటీ. థ్యాంక్ యూ.